Namaskar, sir. Many congratulations for finishing 100 days in a single term as the Chief Minister of Andhra Pradesh. These 100 days has shown the world what once again is true leadership. Like always, sir, you have always demonstrated how a true leadership behave and what it is to be the people's person. You've also shown that it is not difficult to take tough decisions and not difficult to stand by the needs of people. For us as citizens of the state, these 100 days is a reaffirmation of hope and aspiration for a good governance. I hope and pray that your team will rise to the occasion and follow the kind of visionary leadership that you give for us. Thank you, British. 100 రోజుల సుపరిపాలన పూర్తి చేసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు వారి ఎంటైర్ క్యాబినెట్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ అనుకోని విపత్తులు ఎదురైన వాటిని సమర్థవంతంగా అధిగమిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు దూసుకువెళ్తున్న మీ కార్య దక్షతకు భగవంతుడు మరింత బలం చేకూర్చాలని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. 100 days ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకి చూడటానికి జరిగింది. దీంట్లో మనకి ఆయన విజన్ గాని ఆయన ఎగ్జిక్యూషన్ గాని మనకు కనిపించింది. ఈ మధ్య కాలంలో మనకి ఫ్లడ్స్ రావటం జరిగింది విజయవాడలో. అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని ఒక లెసన్ లాగా చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అతి త్వరలోనే ఆ ఫ్లడ్స్ నుంచి బయటకు రావటం జరిగింది ఆయన అడ్మినిస్ట్రేషన్ వల్ల. విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. In the first 100 days of Sri Chandrababu Naidu Garu's governance, Andhra Pradesh has seen some positive steps towards progress. Having seen the sports development in Hyderabad in the early days of my career, particularly events like Afro-Asian Games in 2003, I am really excited about the potential for similar growth in Andhra Pradesh. I look forward to contributing to the state's sports development in the coming years. అందరికీ నమస్కారం. నేను మీ పివి సింధు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన ఉద్యోగంలో కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. గడిచిన 100 రోజుల పాలనలో రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సవాళ్లు, భారీ వరదలను, విపత్తులను ఎదుర్కొంది. అయినా కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న విజన్ తో మరియు 40 years ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తోనే ఇవాళ రాష్ట్ర ప్రజల ఆర్థిక సంక్షోభం నుండి, వరద విపత్తుల నుండి బయటపడడానికి అవకాశం కలుగుతుంది. ఇంతటి గొప్ప సహకారం అందించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అటు ప్రజల తరపున, ఇటు క్రీడాకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి ప్రభుత్వం సమాజానికి, ప్రజలకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.